హీరో హీరోయిన్లే కాదు, డైరెక్టర్ హీరో కాంబినేషన్స్ లో కూడా కొంతమందికి చాలా క్రేజ్ ఉంటుంది. మళ్ళీ ఈ కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా అన్న క్యూరియాసిటీ ఉంటుంది. మరి అలా కొన్ని సంవత్సరాల తర్వాత కాంబినేషన్ సెట్ చేసుకున్న హీరో డైరెక్టర్స్ ఎవరో చూద్దాం. హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళ్తుందా అని వెయిట్ చేస్తున్న కాంబినేషన్ ఎన్టీఆర్ త్రివిక్రమ్. అప్పటి వరకు ఎన్టీఆర్ లో మాస్ యాక్షన్ చూసిన జనాలు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేసిన అరవింద సమేతాలో కంప్లీట్ క్లాస్ యాక్షన్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. ఎన్టీఆర్ యాక్షన్ కి తోడు త్రివిక్రమ్ డైలాగ్ సినిమాని సూపర్ హిట్ చేశాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ గా ఈసారి మైథలాజికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కబోతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న కాంబినేషన్ సుకుమార్ రామ్ చరణ్. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో 2018లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయిందో, చరణ్ కి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో అందరికీ తెలుసు. అందుకే ఈ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మరోసారి ట్రీట్ ఇవ్వబోతున్నారు ఈ ఇద్దరు. 8 ఏళ్ల తర్వాత సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో మరోసారి తెరకెక్కబోతున్న సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతున్నాయి. అంతకు ముందు నుంచే సినిమాల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కి హీరోగా సాలిడ్ హిట్ పడింది మాత్రం అనిల్ రావిపూడి సినిమాతోనే. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కి కెరియర్ లో పటాస్తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. 2015లో వచ్చిన పటాస్ తర్వాత దాదాపు 11 ఏళ్లకి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. వెంకటేష్ కళ్యాణ్ రామ్ లీడ్ హీరోలుగా అనిల్ రావిపూడితో సినిమా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ 2018లో కెరియర్ స్టార్టింగ్ లో రాహుల్ సాంకృత్యంతో టాక్సీవాలా మూవీ చేశారు. ఆ సినిమా అంతగా రీచ్ కాకపోయినా ఆ కాంబినేషన్ కి మేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. బట్ 8 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామాగా రణబాలి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై అంచనాలు పెరుగుతున్నాయి. తరుణ్ భాస్కర్ విశ్వక్సేన్ కాంబినేషన్ లో 2018లో ఈ నగరానికేమైంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ నగరానికేమైందికి సీక్వెల్ చేస్తున్నారు. దాంతో మళ్లీ తరుణ్ విశ్వక్సేన్ ఏ మ్యాజిక్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. నవంబర్లో ENE2 రిలీజ్ కాబోతోంది. 8 ఏళ్ల తర్వాత రీయూనిట్ అవుతున్న మరో కాంబినేషన్ ధనుష్ వెట్రిమారన్. వాడా చెన్నై, అసురన్ లాంటి పవర్ఫుల్ మూవీస్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ 5 ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళ్ మురుగన్ సినిమా అనౌన్స్ చేశారు. ఇంటెన్స్ సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టడంలో మంచి పేరున్న ధనుష్ వెట్రిమారన్ మరోసారి సినిమా చేస్తూ ఉండడంతో ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.